ఫస్ట్ ఎందుకైనా ఎవరున్నా భయపడదు నువ్వు ఏమన్నా ఫుల్గా చేసినట్లు ఏంటంటే సామాన్లు దాకా ఏమైనా ఉంటాయా అంతే సైలెంట్ ఎవరు లేరా ఎవరు లేరప్పా ఏదో తిన్నామంటే కూడా నేను ఉన్నాయి ఏమన్నా ఇన్ని రకాలు ఉన్నాయి ఏమన్నా ఇన్ని రకాలు ఉన్నాయి తిని ఎవరికో చేసినట్టు మనం చేసింటే ఆడు ఉంటాయి కదా ఇటు సపరేట్ పెట్టినా మనకి ఇచ్చి రెస్పెక్ట్ ఆడ మనకు తప్ప ఎవరికి ఉంటుంది ఇంకా మనకి ఇచ్చి రెస్పెక్ట్ ఆడ మనకు తప్ప ఎవరికి ఉంటుంది ఇంకా మన కోసమే ఆడ చేసి పెట్టేది ఆడ మామూలు మన కోసమే స్పెషల్ మనమే పెద్ద బయట పోయి తినొద్దాం ఎంతసేపు బయట మనకైనా నువ్వు మనకని అడేమో రాసినారా మనకని కాదు పెట్టేది మన కోసం మనకి ఈడేం బెటరు అందరికి ఒకటే చోటే ఉంటాయి ఈడ నీటి చేసేం బెటరు వాళ్ళంతా తక్కువ మనము మన రేంజ్ ఏమన్నా తెచ్చుకోవాలన్నాయో పంచాయతీ చూసుకో నేనైతే తిన్ను నువ్వు తినుకో నేను తింటానప్పా నువ్వు తినుకో నాకెందుకు వచ్చిండేది నువ్వు తినుకో ఇది నిత్యం చెప్తాను మన కోసమేనా మన కోసం ఇట్లా పెట్టినారు ఎప్పుడైనా అందరికి ఆడ చేసి మొన్న రౌండ్ వేసుకుంటే ఏమని అన్నము మాకు రెస్పెక్ట్ గా పెట్టండి అని రెస్పెక్ట్ పెట్టడం అంటే ఏంది అంటే ఇట్లా మంచిగా పెట్టండి మంచిగానే పెడతారు కదా ఆడ ఉంటాయి అందరు ఎవరు కావాలి వాళ్ళు పెట్టుకుంది అంటే ఇట్లా పెట్టండి మాకు తినేటప్పుడు తీసుకొచ్చి కూల్ డ్రింక్ వేరేట్గా పెట్టండి అని చెప్పిన అందుకు కూల్ డ్రింక్ పెట్టండి కాబట్టి నీకైతే నీకు మనకే అని ఉంది కదా మనకే తిను నువ్వు నేను మళ్ళా తింటాలే ఫస్ట్ స్టార్ట్ చేయకూడదు ఏదైనా నేను స్టార్ట్ చేస్తా నువ్వు చేసుకో నా చేతుల నుంచి నీ చేతుల నుంచే చేసుకో పెట్టుకో బాగా రెస్టారెంట్కి పోదాం రా నా ఇంతనా అర్థమైందా మన కోసమే చికెన్ అయింది అన్ని ఆడ చికెను మటను అవి ఏంది అది కైమా ఉంటలు చేసుకో బిర్యానీ మంచి ఫుడ్ ఇది ఇంకా తిను నాకేమో ఇవన్నీ చూస్తానే తినబోతే అమ్మ జీతం పప్పు కూడా ఉంది బాగా బంగారు కావాలి తిను బంగారు ఎందుకు పెడతారు అంటే బంగారు కోటింగ్ నాకు తెలిసి ఎవరుకోనా అని నాకు డౌట్ వస్తుంది ఎవరుకోనా కాదనట మనం బంగారు మనుషులు కూడా బంగారమే ఏమో పెట్టుకుని తినరా ఊరికే లొల్లు ఎందుకు కానీ తిన్నా నాకు తినాలని ఉంది కానీ మళ్ళీ ఏమన్నా వాటికి ఏమైతుంది అని డౌట్ వస్తుంది ఎవడు ఉండేది నువ్వు హ్యాండిల్ చేస్తావా హ్యాండిల్ ఫుల్ పవర్ 10 నిమిషాలు కారు జమ్మని కొడితే పోయాడు 10 నిమిషాల కంటే మంచి ఫుడ్ లేరు ఈ ఫుడ్ కంటే ఇవి దీనిల కంటే అవన్నీ మూతపడిపోతాయి అర్థమైందా దీనిల కంటే అవన్నీ మూతపడిపోతాయి అర్థమైందా ఏంది దేవత ఇంటి దేవత అర్థమైందా అక్క చేసినది నాకు అర్థమైతుంది ఇంట్లో ఎవరు లేరు ఈడేమో అన్ని రకాలు పెట్టినారు ఏమైనా దయ్యాల కోసం పెట్టినారా లేదా ఏందని నాకు అర్థం కావడం లేదు అంటే ఇప్పుడు ఎవరు దయారు నువ్వు దయ్యానువేమన్నా తినరా అయ్యేదైతే వేసుకో ఎవరని ఏమన్నా కానీ ఎవరని అనరు ఎందుకంటే అమ్మా అన్నారు కానీ ఇట్లా పెట్టినారు ఈ డెకరేషన్ ఇవన్నీ సెటప్ చేసి పెట్టినారంటే మనం వస్తానమని చేసినారంటే మనమేం పొడిచేది ఏం లే ఇంత అవసరం ఏముంది పొడిచినా మన కోసమే పెట్టాలి అది రూల్స్ డౌట్ వస్తుంది ఏంటికి వస్తుంది డౌట్ నీకు వేసుకో ఏమన్నా మటన్ వేసుకుంటావా ఫస్ట్ మటన్ వేసుకో నువ్వు చేయించినట్టు మటన్ వేసుకుంటావా నువ్వు వేసుకో నేను వేసుకుంటా వాళ్ళు వేసుకోవాల్సింది వాళ్ళు వచ్చి మనల్ని వేసుకుంటారు నేనుండా నువ్వు ఉన్నావనే గబ్బులు వేసిపోతాను భయం నువ్వు అట్లా చీప్ చేద్దాను మళ్ళా నన్ను
పప్పు ఏంటి తీసుకుంటున్నావా? ఆ? మటన్ కైమా నాకు భయం ఉంది ఫస్ట్, ఎందుకంటే పప్పుతో వేసుకున్నా ఎవరినా భయపడదు నువ్వు, వేసుకున్నా ఎవరినా భయపడదు నువ్వు. పగలగొట్టు భయపడేది ఏముంది కానీ అంత మంది ఇక్కడ రాజకీయం జరగాలంటే మంది జరగాల. ఇదే మటన్, ఇదేనా మటన్? నేను వేసుకుంటానులే, నువ్వు తిను, వేసుకో బాగా. నువ్వు నీకేం కాదు తిను. ఫస్ట్ నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు నువ్వు. రే నాకు తెలిసి నువ్వే చేయించినావు కదా, మన్నా వేసుకుంటా ఏం లేకుండా తింటా. థ్యాంక్స్ రా నాయన. ఇంటికి వచ్చే టయానికే నువ్వు అది వద్దులే, ఫస్ట్ తింటా, నువ్వు అది వేసుకో. నువ్వు భలే చేయించినావు చెప్పి, ఏమేం కావాలి ఐటమ్స్ పొద్దున. పొటాటో వద్దులే, బాగుండదు కానీ నీకే. ఇదేమన్నా చూసుకుంటా? ఏది వద్దు, ఇది తినవు కదా నువ్వు. తింటా, నువ్వు తిను ఫస్ట్, నేను తింటా కానీ. లేదా వాళ్ళు వచ్చినా తినకూడదా నువ్వు? లేదా వాళ్ళు వచ్చినా తినకూడదా నువ్వు? ఇదే చూడు ఊరునా. ఏమి ఫస్ట్ మనం ఇద్దరు తిన్నాక వాళ్ళు తినాల, అర్థమైందా? ఇది ఒక రూలు. సరే నీ రూల్లో నీవేందో తిను. వాళ్ళకు మాట ఫోన్ చేసింటే ఏడొస్తున్నారు ఏం కథ మాట అడుగుతా. అవసరమా మనం చేయాలా ఫోన్లో? ఏమే ఎట్లా కనబడుతున్నావు? ఏం మర్చిపోయినా నువ్వు? యాడ్ నుంచి వచ్చినావు నువ్వు? సీమ నుంచి వచ్చినాం మనమా, సీమ నుంచి వచ్చినాం మనమా. అయితే సీమ మర్యాద పోవట్లేదు నువ్వు, అర్థమైందా? ఇది మటన్ అదే బాగుంది, బాగుందా? సూపర్ ఉంటుంది కదా. అయినా రెస్టారెంట్ అన్ని దెబ్బ మూసుకోలేదు ఏ కూరలకి టేస్ట్కి చెప్పినాను. మటన్ ఆడుంటాను చూడు పాస్పెన్ చట్నీ, ఆడుంటాను చూడు పాస్పెన్ చట్నీ. గుట్లమ్మడా నువ్వు నీకు కూడా నా చేపించింది, ఏం నా కోసమే చేసింది. ఓ సారీరా. కాదు ఏంటంటే పాపం అన్న కాబట్టి నువ్వు తినాలని చెప్తానా అట్లా. ఏం కావాలా? మటన్ కావాలా? వేసుకో మటన్. ఇదేనా మటన్? నీకు మటన్ తెలుసు, చికెన్ ఏం మాట్లాడుతున్నావు? కొద్ది కిందంతా పడిపోతుంది. పడే ఏముందిలే మందిగమ్మా, ఆల్రెడీ పడేసినావు. బా ఎన్నో తప్పు జరుగుతుంది నాకు. తప్పనా బొంగ తినా మొత్తం తినేటప్పుడు మాట్లాడతారు. ముద్ద దిగినప్పుడల్లా కొడుతుంది. కొడుతుంది ఏం కొడుతుంది? తేడా కొడుతుంటే తప్ప ఏమి కొడుతుంది? టేస్ట్ స్మెల్ బాగా కొడుతుంది. కూల్ డ్రింక్లు ఎందుకు పెట్టినారు? ఒకవేళ కూల్ డ్రింకులు పెడితే ఎవరైనా మనుషులు నాడు పెడతారు, మనుషులు లేనప్పుడు ఎందుకు పెట్టినారు కూల్ డ్రింకులు? మనుషులు లేనప్పుడు ఎందుకు పెట్టినారు కూల్ డ్రింకులు? భయం అది మనం పుట్టించిందే, కానీ భయం అనేది తెలియదు. భయం నువ్వు పుట్టించింది, నీకే పుడుతుంది రొంచేపుండు. ఆహా స్వర్గంలో పోయినట్టు. ఇప్పటికీ మించిపోయింది లేదు, అన్ని చెడగొడుతున్నట్టున్నాము. పోయి రెస్టారెంట్ ఏమన్నా లైట్గా నువ్వు చెప్తానా? నువ్వు తింటావు తిను, లేదు నోట్లో కుక్కకి చంపేస్తాం మళ్ళా. ఫుడ్ అన్నం కుక్క పెట్టి చంపేసిన స్తంభుడు అని పేరు వస్తుంది, మళ్ళీ ఆ పేరు తెప్పించుకోద్దు. కత్తులతో నరికేది తాగచ్చా? వేసే మళ్ళీ మన కోసం పెడతాం. అట్లా కాదు, మళ్ళీ ఎవరికైనా పెట్టాడు. ఎవరిలో పెడతారున్నాడా? ఎవడున్నాడా? ఎవరిలో పెడతారున్నాడా? ఎవడున్నాడా? బయట వాళ్ళకి ఏమైనా పెడదాం కొద్దిగా. చేసింది మన కోసము. అన్ని తినలేం కదా, దారుణకారణం అని ఏమన్నా కాదు, అన్ని తినలేం కదా పెడదామని. మళ్ళీ ఇది పెట్టుకుని తిందాం మళ్ళీ సాయంత్రం మళ్ళీ మరి రాత్రి ఉన్నిలే, సాయంత్రం మళ్ళీ పొద్దున్న తిందాము, సాయంత్రం మళ్ళీ మరి రాత్రి ఉన్నిలే, సాయంత్రం మళ్ళీ పొద్దున్న తిందాము. ఏంది కేజీ మాంసం ఊపుతావు నువ్వు? కేజీ తింటాను, 2 కేజీలు తింటాను. దొరికింది తినేసేయి. ఏమే వేసుకుంటావా? ఇది వేసుకుంటావా? బకెట్ నువ్వు పోయి బకెట్లో స్నానాలు చేసుకో. బకెట్ అంటే బకెట్ అయిపోయింది కాబట్టి ఇది ఆ బకెట్. ఇవి అమ్మేద్దామని చూస్తాను, ఇవేమైనా కూరగాయలు. ఇవి అమ్మేద్దామని చూస్తాను, ఇవేమైనా కూరగాయలు. మన కోసమే కదా. నువ్వు గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? అంటే మనం ఇప్పుడు ఏదైనా తినే కొనుక్కుంటాము, అది బాక్స్ లజ్జ సిగ్గు అన్ని మన చూడు పోతాయి నీ వల్ల కూర్చుంటే. ఎంత వచ్చా నువ్వు? 100 రూపాయలు వచ్చానా? కక్కురుతాడా? 100 రూపాయలకి వస్తాయి ఇవన్నీ. ఏంటికి రావు? తిన్నా
స్వయంగా వాళ్ళ చేత్తో చేసి పెట్టిన వాళ్ళు కూడా ఇంత బిల్డప్ ఇచ్చి తిను అని వేయడము, ఏదో పెద్ద అతిథులకు కూడా చేయడం, ఇంత ఓవరాక్షన్ చేస్తాను ఏమవుతావో నువ్వు, నాకేం డౌట్ అవుతుంది. అతిథులకు కూడా చేయడం, ఇంత ఓవరాక్షన్ చేస్తాను ఏమవుతావో నువ్వు, నాకేం డౌట్ అవుతుంది. మటన్ వేసుకోవచ్చా? ఏంది నా నువ్వు మటన్ వేసుకోవచ్చు అంటే నువ్వు అడుగుతాను. అది తిను. ఏమి అది ఏంది? మీ బంధువుల కోసం చేసింది ఏంది అట్లా కుమ్ముతున్నావు? మీ బంధువుల కోసం చేసింది ఏంది అట్లా కుమ్ముతున్నావు? చెప్పినా నీకు ఏం ముఖం చూపిలో 10 నిమిషాల్లో వస్తా అన్నారు, వాళ్ళు ఎక్కించుకునేకి పోయినా. ఆడ సిగ్గు శరం లేకుండా చెప్తా అంటే నువ్వు మళ్ళా నాకెందుకు రారాయనా? ఆడ సిగ్గు శరం లేకుండా చెప్తా అంటే నువ్వు మళ్ళా నాకెందుకు రారాయనా? ఇప్పుడు ఎంగిల్ ఫుడ్ పెట్టినాను మీ వాళ్ళకి, ఉన్నదే ఇది. నాకు నిజంగా తెలుదురా, నేను ఆడిగే అంటాను ఎవరు లేరు, అవన్నీ వీని కోసమే చేసినారు అంటారు. మరి అదంతా తీసేస్తాను నిమ్మి. కాదు చెప్పి అనకూడదు తినేప్పుడు. వాడు సిగ్గేనా ఉందని మీ ఇక్కడ మొత్తుకుంటే అంటే పంది తిరిగినట్టు తింటాడు. వాడు సిగ్గేనా ఉందని మీ ఇక్కడ మొత్తుకుంటే అంటే పంది తిరిగినట్టు తింటాడు. ఆ మాత్రం తెలీదా? అంతగా డెకరేట్ చేసి పెట్టారంటే రిలేటివ్స్ వస్తారని. నేను అప్పటికే అన్నా ఏదో తేడా కొడతాను ఇడంతా. నీ ఇవన్నీ పెట్టినారు మన కోసం కాదులే, మనకు అందరు తినేటట్లయితే ఆడుంటే కిచెన్ లో ఈడ పెట్టినారంటే ఏదో అని. ఇప్పుడు వాళ్ళు ఇన్సైడ్ వస్తారు. ఏదైనా దరిద్రం నిమ్మి ఎవరి దగ్గర పరువు తీసేయాలి అంటే మీ ఇద్దరు ఉంటారు నిమ్మి. కాదు ఇక్కడ మనం గొర్రెలు కాబట్టి చిల్లనాడు కాబట్టి మన ఇద్దరము తింటాడమ్మా. ఆడేమన్నా ఉప్పు ఉందా చూసినావా? ఉప్పు ఉందేమన్నా ఆడేమన్నా ఉప్పు ఉందా చూసినావా? ఉప్పు ఉందేమన్నా బాగా పెడితే ఏమన్నా మర్యాద పోదా? ఉప్పు లేదనుకో తినకుతాడు చూడు నిమ్మి వాడు. ఉప్పు లేదనే తింటాడు చూడు నిమ్మి వాడు. బాగాలేదు కాబట్టి తింటాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి నిమ్మి? అది చుట్టాలు తింటే నీ పేరు పోతుందని తింటారమ్మా. చెప్తే అర్థం చేసుకుంది పాప. ఇప్పుడు నువ్వు ఎవరిని 4 గంటలకు లేచి వండినది ఇవేనా? నువ్వు 4 గంటలకు ఏమి నేను కాదు ఈ దరిద్ర నా కొడుకే దాంట్లో కానీ గెరెట్లని ఒకే గెరిట పెట్టినాడు అన్ని దాంట్లోకి. పరుగు పోయింది నాకు. ఇప్పుడు 10 నిమిషాల్లో వస్తారు, ఏం చేయాలి? ఆడబెట్టాలి తిండి చెప్పండి. ఇది కడిగేసి నీటి సంచి ఇట్లా చేత్తో లెవెల్ చేయి. ఎవరేం చేసినారు? వాడు చూడు చూడు ఇంకా తింటున్నాడు. ఉండరా బాధపడుతుంది అనేది కూడా లేకుండా వాళ్ళు ఎవరో వస్తారంట. రోజు మెక్కట్లేదా? అలా నూనె చూడు ఎంత, అలా నూనె చూడు ఎంత ఇంక పోసి పెడతాను ఇంట్లో. అది కూడా అన్నా పోయకూడదు. నూనె చూడు ఎంత మనం ఉంచారా జనాలు మాన మర్యాద పోదు ఇంట్లో. నువ్వే తింటా పంది లెక్క వాళ్ళు తినరా? ఉప్పు కారం ఏమైనా భరించుకొని లేదు. నాకు బాధ్యత చెప్పిపోయింది వండి పెట్టు అని. ఇప్పుడు నేను కొంపదీసి వాళ్ళ సంబంధం చూసేకి ఎవరో పిలిపించుకుని వస్తారు. వాళ్ళ నేను ఎలాగో పెళ్లి చెడకపోయింది, ఇంకేం చేయలేము. వీడి చేతులారు వీడే చేసుకుంటాడు నిమ్మి. ఏదైనా వాడి చేతులారు. ఇంకోటి తిందాం కానీ ఎవడి పెళ్ళి? ఈడి పెళ్ళే. ఎవడి పెళ్ళి? ఈడి పెళ్ళే. నీ మాటలకి ఆనందంతో నా గుండె పొంగిపోతుంది. మై బనియన్ బికేమ్ బ్లౌజ్. వాళ్ళ కోసమేది బొంగు తినేది వాళ్ళకేం కూర్చో. పెళ్లి సంబంధాలు వచ్చి ఏమన్నా గోల్డ్ దాంట్లో పెట్టి ఏమన్నా చూపించాలా? 4-5 రకాలు చేసి కూల్ డ్రింక్లు పెట్టి పెట్టాలా? ఎంత పైకి లేదా? ఫస్ట్ లో వద్దురా వద్దురా అండి ఎవరు ఆయన పెళ్లి ఎవరు చెప్పుకో బొంగు తిను. ఇట్లా ఫుడ్ పెడతారా వాళ్ళకి? మర్యాద పోతుంది. ఆయిల్ చూడు, ఉప్పు చూడు, కారం చూడు. కారం అన్ని సెట్ అయినాయి బాగా మంచిగా ఉండాలి. మంచి ఆయిల్ ఏకాలను ఉండాలి, నల్లగా ఉండాలి. కొట్లమ్మ కూడా ఏంటి గుండాలి నల్లగా, కొట్లమ్మ కూడా ఏంటి గుండాలి నల్లగా. వీటికే బాగుంది, సూపర్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఎవరు వాళ్ళు నిండే అదుక్కుందరు మనుషులు. పెళ్లి ఓకే చేసేవాళ్ళ ఖచ్చితంగా. మళ్ళా అయితే నిమ్మ నా పోతే ఇప్పుడు ఏమే రాద్దని చెప్పు. వంట లేదు, మీ ఎంగిలిని తింటారేమో తినమను. సిగ్గు లేకుండా తిని 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 వద్దురా అంటే నమ్మ జీవితం ఎట్లా కానీ కూడా చేస్తాను మధ్యలో కలిసి. సంబంధాలు చూడలేను.
నాకు సంబంధం లే. ఇంకా సంబంధాలు పెళ్ళి ఇష్టమే కదా. ఇప్పుడు తినబుద్ధి అవుతుంది నాకు. ఇప్పుడు తినబుద్ధి అవుతుంది నాకు. ఫుడ్ నీకు ఫోన్ చేసి చెప్పిన నాకు సంబంధం లేదురా. బాగుంది నాకు తెలుసా. బాలేదు బాలేదు వాళ్ళకి ఉప్పు కారము ఈ ఆయిల్ ఈ ఫుడ్ వరస్ట్. నీకు గుట్ట వరస్ట్. చచ్చిపోతారు ఈ ఫుడ్ తింటే. పెట్టి చంపి పెట్టింటారు చికెన్ తెలుసా, మటన్ ఎన్ని రోజులు పెట్టినా తెలుసా, ఆ నూనె ఎవరు కరెక్ట్ వాడతారా? అసలు మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఈ ఫుడ్ తింటే చచ్చిపోతారు. నేనే ఫోన్ చేసి ఏ సంబంధాలు వద్దని చెప్పి అసలు ఆ కూల్ డ్రింక్ అయితే ఇంకా వరస్ట్. అంతగా ఎవరైనా డెకరేట్ చేసి పెడతారు. ఎవరైనా చుట్టాలు వస్తే తప్పితే కానీ వాళ్ళు తినంది మంచి పని. బాగుందంటే మళ్ళీ నువ్వు బాగుందంటే మళ్ళీ స్టార్టింగ్ అంతా బాగాలేదు. ఎందుకంటే నువ్వు అనలేదా వీడు నీ వరకు అయితే అట్లా ఎత్తాడు. ఇప్పుడు వీని సంబంధం వరకు అన్నాక రుచి వచ్చిందంట వీనికి. మళ్ళీ ఇంకేడు చూస్తావు ఇట్లా ప్రపంచం దొరకదు మళ్ళీ అట్లా అనుకుంటావు. వేరా కాదు నిజమే. కావండి ఎట్లయినా నేనైతే ఇంకా రావద్దా చెప్పుకా రారా తిన్నావు. మటన్ బాగా ఉడికింది రారా మెత్త పీసులు. కొట్ల మండు తింటావో కాదు మెత్త చికెన్ ఇక్కడ చూడు. కోడి యాదో బాగా లెగ్ పీస్ పెట్టింది కోడి. రే మెడ పీస్ చేస్తారా? ఉల్లగడ్డ తిందురారా? కూల్ డ్రింక్ తాగుతురారా? కూల్ డ్రింక్ తాగుతురా చల్లగా ఎత్తుంది కడుపులో. మెత్తగా ఉతికి ఉడికింది ముక్క తిను. నాకు వస్తాను పొడిచేస్తాను రేగిందనుకో. లేదా గాజు నేను చెప్పినా వద్దురా 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 బయటికి పోయి తిందామరా అంటే ఇన్లే. నువ్వే చేపించినానంటే ఎవరు నువ్వు 70 అయితే నేను 170 చెప్పే రకము. అదో అవన్నీ అయింది. ఎవరిని ఈసారి ఎప్పుడైనా జోరుతా చెక్కులు లేచిపోయి జోరుతా. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి నీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ఒకటి చూడు ముక్క బాగా ఉడికింది కూర్చో. ముక్కు ఉడికిందిరా. సరే సరే ఇంకోటి రా కాదు కదా ఇది ఒకటి ఇందులో నీకు ఉపయోగపడేది. ఆ కైమా ఉంటలు ఏమి చేయగడిగేసుకుంటానవా? కైమా ఉంటలు బాగున్నాయిరా. 2-3 నోట్లెక్కేసుకొని ఆడే ఉంటలు నమ్ములుకుంటా కావాలంటే అడుగు. అయిపోయింది నువ్వు చేసినావు మెత్తిగా నాకు తెలుసు. అది చిన్నాడు స్కూల్లో చేస్తాడు అట్లాంటి నా దగ్గర ప్రయోగించద్దు. ఆ కైమా ఉంటలు తినుకుంటా బంగబు బలమన్న వస్తుంది నా మాట. బయట అనాథలు పెట్టొద్దామా ఏమన్నా? పెట్టేసాం పుణ్యమని వస్తుంది. ఎవరికి ఏం చేద్దాం? ఈ గుడ్లమ్మ కూడా నీ వల్ల మొత్తం అంతా బాగా సంబంధాలని నేనేమన్నా కూర్చోబెడితేనే నువ్వు కూర్చుంటివే. మళ్ళీ చెప్పాలి తినే రకం ఉన్నావా? ఇప్పుడు మొక్కుడు కింద తింటానవా? అంటే చూడు రే ముద్దపప్పు తింటావా? రే ముద్దపప్పు నువ్వు శుద్ధపూర్తి అయితే మళ్ళా బకెట్ పోయి ఎరుకో పోయి బాత్రూమ్ పేరా అయిపోతుంది తినిందంతా. వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళని పంపించి వస్తారు. ఇళ్ళ కాడికి వస్తారు. సిగ్గు లేకుండా ఎట్లా వస్తారు మళ్ళా